రాంబాబు మండిపడ్డారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాము వైఎస్ఆర్ వారసులమని ఇలాంటి బెదిరింపులకు కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. కాకి దుస్తులు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీ, అదేవిధంగా ఎస్పీలు, సిఐలు నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మా ప్రభుత్వంలోనూ పనిచేయాలి, వాళ్ళ ప్రభుత్వంలోనూ పనిచేయాలి. అలా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇకనైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 36 కేసులు పెట్టారు నా మీద. మళ్ళీ 2 కేసులు ఇక్కడ, మళ్ళీ పులివెందులు వచ్చారు. తిరుగుతాను, ధైర్యంగా పోరాడతాను. దేన్ని లెక్క చేయం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, లోకేష్ రెడ్ బుక్ ఒక్క కూడా లెక్క చేయదని చెప్పా. మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్, లోకేష్ పెట్టే కేసులు, లోకేష్ చేసే దాడులు ఒక్క కూడా లెక్క చేయదు. ధైర్యంగా పోరాడతాం. అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడతాం. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాటు తేలుతున్నారు. అవసరమైతే జైళ్లు నింపేస్తాం. గుర్తుపెట్టుకోమని మనం కేసులు పెడితే న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. ధైర్యంగా ముందుకు సాగుతాం. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అణచాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇకనైనా ఇంకా 3 సంవత్సరాలు మీరు పరిపాలించాలని భగవంతుడు దయతలిస్తే, ఈ 3 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ పరిపాలన చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది తప్ప, ఇలా చేస్తే మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్వనాశనం అయిపోతారనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాకి దుస్తులు వేసుకుని అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదో అందమైన ప్రపంచం. ఆ మాటల వెనుక తేనె పూసిన కత్తులున్నాయి. ఆ చిరునవ్వుల చిలిపి పలకరింపుల వెనుక కోట్ల రూపాయల దోపిడీ ఉంది. హనీ ట్రాప్ వినడానికి తీయగా ఉన్న ఆ